నిరుద్యోగ భృతి కింద నెల నెల యాది ఒరిజినల్ యాది నకిలీ అని ఎవరికి తెలియకోకుండా మూడో పెగ్గుకు వచ్చేసరికి నాలుగో పెగ్గుకు వచ్చేసరికి ఏం తాగుతున్నాడో ఎవరికి ఏం తెలియదు, అన్నీ ఒకటే అనే లెవెల్లోకి తీసుకుపోతున్నారు. కానీ ముందు అమ్మ ఇది ఇబ్రహీంపట్నంలో ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్కు చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఆయన పేరు జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ప్రస్తుత ఇన్ఛార్జ్ ఫర్ ములకల చెరువు మండలం అంటే తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీ. కానీ ముందు ఎనికి మామ ఆయన జయచంద్రారెడ్డి, ఆయన కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ. చూడు చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తా, మన ఆయన పార్ట్నరు ఇంకొక ఆయన జనార్దన్ రావు, వీళ్ళంతా. కానీ ఇంకా ముందు ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు. చూడు లోకేష్ గారితో ఫోటో, 1000 వోల్ట్ బల్బుల్లా మళ్ళా లిక్కర్లో వ్యాపారం పెట్టుకున్నారు కాబట్టి ఫేస్లో షైన్ కూడా కనపడుతుంది. ఆయన ఆ ప్రాంతానికి చెందిన మంత్రి. ఆయన పక్కన ఒక్క నిమిషం, ఇది అనకాపల్లి పరవాడ ఉత్తరాంధ్ర. కానీ ముందు బొమ్మ నీట్గా ఇది సేమ్ మోడస్ ఆపరెండిని, లేబుళ్ళు గీబుళ్ళు అంతా. ఈయన ఎవడంటే స్పీకరు. ఆయన పక్కన ఎవడు అని అంటే అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము. చూడు నీట్గా ఇద్దరు బ్రహ్మాండంగా. ఆ నవ్వులో కూడా చూడండి 1000 వాట్ బల్బ్ మాత్రం నవ్వుతున్నారు మళ్ళీ. కానీ ముందు రామలాపురం సేమ్ మోడస్ ఆపరెండి, మిషన్తో సహా దొరికినారు. కానీ ఇది పాలకొల్లు. కానీ ముందు ఇది ఏలూరు, ఇది రేపల్లె, ఇది నెల్లూరు. కుటీర పరిశ్రమ మాదిరి ఏకంగా ప్రతి చోట నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడే నేను చెప్తా ఉన్నా, వీరిదే రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది వీళ్ళ మనుషులే. వీరివే లిక్కర్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీరివే బెల్ట్ షాపులు, వీరివే పర్మిట్ రూములు. గమనించండి ఒకసారి. ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్ళవారే, మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. ఇంక నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? మిమ్మల్ని అడుగుతాను. కానీ ఏం చేస్తున్నారు? మా జోగి రమేష్ని తీసుకొని పోయినారు పాపం. ఏమన్నా అన్యాయం? ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదన్నా. ములకల చెరువులో జోగి రమేష్ చేయించినాడట. తీసుకొని పోయినండి నిన్న. వాడు చేసినవాడు జయచంద్ర రెడ్డి అనేవాడు ఇద్దరికి అరెస్ట్ కాలే. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. నువ్వు వెళ్ళే ఇంకా నేను ఇంతకుముందు చెప్పినా చూసినా ఈ పేర్లన్నీ నెల్లూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, పాలకొల్లు దగ్గర నుంచి, రేపల్ల దగ్గర నుంచి ఇంకంతా ఎవరెవరు చేస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే ఉండి, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ కల్తీ మద్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీళ్ళ షాపులు, వీళ్ళ బెల్ట్ షాపులు, వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ, తప్పుడు వాంగ్మూలాలతో అన్నీ వీళ్ళే చేస్తూ, కానీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ, వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా
జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. ఎక్కడికండి ఇది? ఈ మాదిరిగా నిజంగా దీన్ని కన్నా డెమోక్రసీలో దీన్ని కన్నా పర్మిట్ చేస్తే రేపు పొద్దున ఎవడన్నా బతకగలుగుతాడా? ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇదే అన్నప్పుడు సామాన్యుని పరిస్థితి